క్రైస్తవ మతంలో ప్రధానమైన పండుగ క్రిస్మస్. ఈ నెల 25న పండుగను జరుపుకునేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే భారత్తో క్రిస్మస్ పండుగ వాతావరణం నెలకొంది. తమిళనాడు విద్యాశాఖ మంత్రి కె పొన్నడికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి కేసులో అతడికి మద్రాస్ కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మంత్రి భార్య పి విశాలాక్షికి 50 లక్షల జరిమానా విధించింది. గ్రామ వార్డు వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాలంటీర్లకు 750 రూపాయలు అదనంగా ఇవ్వబోతున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. ఇవాళ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నామన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మడకశిర పట్టణంలో 5 జిల్లాల మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు హాజరై విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం ఉండడం రాష్ట్రానికి పట్టిన కర్మ అని ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. యువగళం విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. యువగళం జగన్ చేసిన పాదయాత్ర లాంటిది కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుగ్గలను నిమిరే పాదయాత్ర కాదు, కష్టాలను తెలుసుకున్న పాదయాత్ర, మాటలతో ఉన్న పాదయాత్ర కాదు, చేతలతో చూపించే పాదయాత్ర అని యువగళం విజయోత్సవ సభలో పవన్ అన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. 5 జనవరిలు పోయాయని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. యువగళం విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే తెలుగు యువత అగ్రస్థానంలో ఉంటే ఏపీలో అధపాతాళంలో ఉండే పరిస్థితి నెలకొంది. జగన్మోహన్ రెడ్డి ఐపీఎల్ టీం పెట్టారు. దాని పేరేంటో తెలుసా? కోడికత్తి వారియర్స్ అని యువగళం విజయోత్సవ సభలో నారా లోకేష్ అన్నారు. అందులో ప్లేయర్స్ ఎవరో తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి, ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ భరత్, బూతుల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్టర్ బియ్యం మధు అని చెప్పారు. నందికొట్కూరు పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి అభివృద్ధిలోకి రావాలని ఎమ్మెల్యే కోరారు. పార్లమెంట్ నుంచి సస్పెన్షన్ కు గురైన ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. పాత పార్లమెంట్ భవనం నుంచి సెంట్రల్ ఢిల్లీలోని విజయ్ చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా మంత్రి ఆర్కే రోజా పేదలకు బహుమతులు ఇచ్చారు. విజయవాడ వాంబే కాలనీలో శాంతాక్లాస్ వేషధారణలో వెళ్లి నిరుపేద ఇంటికి వెళ్లి కాணிకిచ్చారు. చల్లపల్లి శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి గ్రామోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు కళాకారులు కాంతార నృత్య ప్రదర్శన చేశారు. ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు పూర్తి స్థాయిలో సన్నద్ధతో ఉండాలని సీఎం జగన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తాడపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల నిర్వహణపై జిల్లా కలెక్టర్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ట్విట్టర్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తన గురించి వస్తున్న రకరకాల వార్తలను నమ్మొద్దని చెప్పారు. సీటు మార్పు గురించి తన వద్ద ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం ప్రస్తావించలేదని తెలిపారు. సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ నెల డిసెంబర్ 27వ తేదీన ఎన్నికలు జరుపుకునేందుకు హైకోర్టు వీలు కల్పించింది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జాతీయ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ ముట్టడిలో బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్ పాల్గొన్నారు. ఢిల్లీ పోలీసులు మహేందర్ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అవహేళన చేయడం సరైనది కాదని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడడానికి సమస్యలు లేక ఇలాంటి చర్యలకు దిగారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మల్లు బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క గురువారం పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. కాటిగా సుభాష్ ఇంట్లో 2 లక్షల నగదు, 2.5 తులాల బంగారం, కేజీ వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27ను వెంటనే రద్దు చేయాలని బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. 3వ రోజు చిత్తూరు జిల్లా కోర్టు ఎదురుగా నిరసన చేపట్టారు. విజయవాడలోని గుణదల మేరీమాతను టీడీపీ అధినేత చంద్రబాబు భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకలో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను విజయవాడ వైఎస్ఆర్సీపీ లీడర్ గౌతమ్ రెడ్డి నిర్వహించారు.